కేవలం డిగ్రీ మాత్రమే కాదు, రేపటి లీడర్స్ ని తయారు చేసే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. టాప్ కంపెనీలో ప్లేస్మెంట్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం రాయ్ యూనివర్సిటీని ఎంచుకోండి. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ కుబేరాయ నమః. గురుగారు, ధనాధిపతి అయిన కుబేరుని చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో ఏ దిశలో పెట్టుకుంటే కలిసి వస్తుందని చాలామందికి ఈ విషయమే సందేహం ఉంటుంది. అయితే మనం ఏ దిశలో పెట్టుకోవాలి, ఏ దిశను చూస్తూ ఉండాలి, ఇలాంటి సందేహాన్ని నివృత్తి చేస్తారు? అసలు నిజంగా భక్తులకి అంటే చూసేటటువంటి ప్రేక్షకులకి ఎంతటి అవకాశాన్ని ఇస్తున్నారంటే మీరు ప్రతి విషయాన్ని, ముఖ్యంగా ధనాధిపతి మీకే తెలుసు అంటే ఆల్రెడీ కుబేరుడు అంటే చాలామందికి తెలుసు. కొంతమందికి ఈ కుబేరుడు గురించి ఏం తెలుసు అంటే వెంకటేశ్వర స్వామికి ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. అవునా? అప్పుగా ఇచ్చి ఇక ఎప్పటికీ ఈ కలియుగం అంతా కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆయనకి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ఆయనకి సంబంధించినటువంటి ధనము కానీ, అంటే మనలాంటి వాళ్ళము మన పాపకర్మలు నివృత్తి చేసుకోవడానికి దక్షిణలు వేస్తూ ఉంటాంగా, లేకపోతే మనం కోరినవి సిద్ధించడానికి వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తూ ఉంటాం. ఆ డబ్బులన్నీ ఎవరికి వెళ్తూ ఉంటే కుబేరుడికే. అంత బాకీ ఉంది, చేసింది ఇంత బాకీ కడుతూనే ఉంటాడు. అంటే కుబేరుడు ఎంత గొప్పవాడంటే అమ్మ, ఈశ్వరుడికి ముఖ్యంగా ఈయన వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇస్తే ఈశ్వరుడు కుబేరుడికి డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఆజ్ఞాపిస్తాడు. ఈ భక్తుడికి డబ్బులి, ఈ భక్తురాలికి డబ్బులి. ఒక పక్క లక్ష్మీదేవి ఉంటుందట. ఈశ్వరుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా వచ్చినటువంటి భక్తులకి ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి, సిరి సంపదలు ఇవ్వాలి, భోగభాగ్యాదులు ఇవ్వాలి. సరే, భోగభాగ్యము అంటే డబ్బుల వల్లనే వచ్చేది. బంగారం కానీ, వెండి కానీ, డబ్బులు కానీ ఎవరికైనా రావాలి అంటే అది ఈశ్వరాజ్ఞ మీదే ఆధారపడి ఉంది, అనుగ్రహం కాదు, ఆజ్ఞ. అందుకనే అమ్మ, ఈశ్వరుడికి ఎవరైతే రుద్రాభిషేకం చేస్తారో వారికి ఉన్నటువంటి చేసినటువంటి ఆ పుణ్య ఫలితం మేర కుబేరుడు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఆయన ఆజ్ఞానుసారమై డబ్బులు ఇస్తూనే ఉంటారట ఆ చేసిన వాడికి. అందుకనే ఈశ్వరాభిషేకానికి అంత విశిష్టత. మరి ఈ కుబేరుడు మన ఇళ్లల్లో ఎక్కడుంటాడు? అసలు కుబేరుడికి స్థానం ఎక్కడుంటుందంటే అమ్మ, మనకి ఉన్నటువంటి నవగ్రహాల్లో నవగ్రహ స్థానాలు ఉంటాయి, 9 స్థానాలు. మధ్యలో సూర్యుడు ఉంటాడు, చుట్టూ కూడా మనకు ఉన్నటువంటి తూర్పు, అట్లాగే ఆగ్నేయం, ఇట్లా ఉంటాయి కదా. వాటిల్లో ఈ కుబేరుడు బృహస్పతితో సమానం. అందుకనే గురువు అంటే ఎవరై అంటే ధనకారకుడు. అంటే నవగ్రహాల్లో ధనకారకుడు అంటే గురుడు. ఆయన యొక్క స్థానంలోనే కుబేరుడికి స్థానం ఇచ్చారు. ఏ విధంగా? అష్టదిక్పాలకులు అని వినే ఉంటారు కదా. మన భూమికి కానీ, మన గృహానికి కానీ, వ్యాపార స్థలానికి కానీ, స్థలానికి ఏదైనా సరే మనకి తూర్పు భాగంలో అగ్నిదేవుడు ఇంద్రుడు, ఆగ్నేయ దిగ్భాగంలో అగ్నిదేవుడు, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి, పశ్చిమంలో మనకి వరుణుడు, వాయువ్యంలో వాయుదేవుడు, ఉత్తర దిగ్భాగంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు, అంటే ఈశ్వరాంశభూతుడు, రుద్రగణాలు అక్కడ ఉంటూ ఉంటాయి. అంటే మనకి ఇటు ఈశాన్యానికి, ఇటు ఉత్తర భాగము, ఈ రెండింటికి సంబంధించినటువంటి దేవుడు ఎవరై అంటే కుబేరుడు. ఉత్తర భాగంలో కుబేరుని యొక్క చిత్రపటం పెట్టుకుంటే విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ వై నమో నమః. మహారాజ అంటే లక్ష్మీదేవిని కానీ, ఈ యొక్క సిరి సంపదలు కానీ, బంగారం కానీ, వజ్రం కానీ, అష్టైశ్వర్యాలు ప్రసాదించడంలో ఆయనే సాటి కుబేరుడు. లక్ష్మీ కుబేర హోమం కూడా చేస్తూ ఉంటారమ్మ. లక్ష్మీ కుబేర హోమము, ఆ 2 మంత్రాలకి సంబంధించినటువంటి వైబ్రేషను ఎటువంటి ఆర్థిక విపత్తులు ఉన్నా, ఎటువంటి ఆర్థికంగా అప్పుల బాధలు అధికంగా ఉన్నా ఈ లక్ష్మీ కుబేర హోమాన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలతో చక్కగా హోమం చేస్తారు, చేయించుకుంటారు కొంతమంది ప్రత్యేకించి. చేయించుకొని వాళ్ళకున్న ముఖ్యంగా అప్పులు ఎలా తీరుతాయమ్మా? మనం ఎంత కష్టపడ్డా సరే అప్పులు అలాగే ఉంటాయి, ధనం మాత్రం మనకు వచ్చేదే వస్తుంది. ధనం ఎక్కువగా వస్తే అప్పు తీరిపోతుంది. అంటే మనం
ఆ ధనం పెరగడానికి ఏం చేయాలి? కుబేర ఆవాహన, కుబేరుణ్ణి ఆరాధించడం, చేసుకోవటం ఉత్తమం. అందులో సోమవారం రోజున కుబేరుడికి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పినటువంటి వేద మంత్రం ఇది, కుబేరుడికి సంబంధించిన వేద మంత్రం. ఇంకా ఆయనకి సంబంధించిన మూల మంత్రంలో ఇంకోటి కూడా ఉంటుందన్నమాట, ఆయన మంత్రము. దాంతో కనుక హోమం చేసుకున్నట్లయితే చాలా విశేషం. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరికైనా సరే వాళ్ళకి మేము ఆశీర్వచనం చేసేటప్పుడు వాళ్ళు కుబేరుడంతటి వాళ్ళు కావాలి అని చెప్పి ఆశీర్వచనం చేస్తాం. అట్లాగే మనకి మంత్రపుష్పంలో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మంత్రపుష్పంలో కూడా ఈ యొక్క మంత్రాన్ని కంపల్సరీ చదువుతాం మేము. అంటే వినే వాళ్ళందరికీ కూడా కుబేరుడు యొక్క అనుగ్రహం కలగాలని. అందుకనే మంత్రపుష్పం చదివేటప్పుడు చాలామంది కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. అరవటాలు, పిలవటాలు, లేకపోతే రకరకాల విన్యాసాలు చేస్తారు దేవాలయాల్లో. నేను చూశాను కాబట్టి చదువుతున్నాను. మంత్రపుష్పం ఎవరైతే వింటారో ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వాక్యము కూడా మంచి బలీయమైనటువంటి దేవతా శక్తుల యొక్క సమూహాలతో కూడుకున్నదే మంత్రపుష్పము. చేతిలో పుష్పము, చేతిలో అక్షతలు వేసి బ్రాహ్మడు చదువుతున్నాడు, మన పని మనం చేసుకుందామని చాలామంది ఆ మంత్రపుష్పం పూజ అంతా కూడా మనస్ఫూర్తి ఇట్లా కూర్చొని చేసుకుంటారు. అభిషేకం చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు. అసలైన లక్ష్మీ కుబేర యోగం పట్టేటప్పుడు మాత్రం అటు చూడ, ఫోన్లలో మాట్లాడా, పూజారి చదువుకుంటున్నాడు, అదేం మంత్రమో వాళ్ళకి తెలియదు ఆ విషయం. నేను చెప్తున్నా కదా, ఆ మంత్రం ఎవరైతే ప్రశాంతంగా వింటారో, ఇంకా దాని ముందు చాలా ఉందమ్మా. ధాతా ప్రస్థాజ్యముదాజాహర, ఇవంతా విష్ణుమూర్తికి, ఈశ్వరుడికి సంబంధించిన మంత్రాలు. మానవులకి కావాల్సింది ఏంటంటే ఈ మంత్రం. ఈ మంత్రం ఎవరైతే కుబేర మంత్రాన్ని, మంత్రపుష్పం ఎవరైతే చదువుతారో, ఇళ్లలో వ్రతాలు చేసేటప్పుడు, గృహప్రవేశాలు చేసేటప్పుడు వీళ్ళు చదవరమ్మా. వేద మంత్రాలు బ్రాహ్మలే చదువుతారు. వీళ్ళు కావాలంటే టీవీల్లో కుబేర మంత్రం మనం వినడమే కానీ మనం చదవకూడదు. ఓం కుబేరాయ నమః, లేకపోతే ఆయనకి సంబంధించింది ఇప్పుడు టీవీల్లో వస్తున్నాయి, ప్రశాంతంగా కూర్చొని వినమండి. ఎప్పుడు కూడా అమ్మ మంత్రాలు ఎవ్వరూ చదవటానికి అర్హత లేదు. స్తోత్రాలు చదవచ్చు, శ్లోకాలు చదవచ్చు. ఎందుకంటే అమ్మ ఈ మంత్రభాగం అనేటటువంటిది చదవాలంటే దానికి అనుదత్తాలు, ఉదాత్తాలు ఇంకా చాలా ఉంటాయన్నమాట. గాయత్రి మంత్రం చాలా మంది చదువుతూ ఉంటారు గురువుగారు. అది యజ్ఞోపవీత ధారణ వేసుకున్న వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియ అది. ఒకటమ్మా మనకి చెప్పుకుంటూ పోతే ఇలా చెప్తే మనం నెగిటివ్ అవుతాం, కానీ వినటంలో తప్పు లేదు. ఏ మంత్రమైనా, ఏ ఋగ్వేద మంత్రమైనా, ఏ వైదిక మంత్రమైనా సరే శాస్త్రోక్తంగా టీవీల్లో పెట్టుకొని, ఫోన్లో పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వింటే ఆ వైబ్రేషన్ మీకు చాలా చాలా విశిష్టమైనటువంటి శక్తుల్ని ప్రసాదిస్తుంది. అంతేగాని మేము కూడా అన్ని మంత్రాలు చదువుతామండి. మృత్యుంజయ మంత్రం ఇది చదవచ్చా గురుగారు? అది చదువుకుంటారమ్మా. త్రయంబకం యజామహే సుగంధిం, దాంట్లో కూడా చాలా విశిష్టమైనటువంటి వేదమంత్రమే అది కూడా. కాకపోతే ఏంటంటే ఎవరికి సంబంధించి వాళ్ళు ఆయురారోగ్యాలు పొందటానికి అని చెప్పి అది చదువుకుంటూ ఉంటారు. దాంట్లో అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని మంత్రాలు చాలా విశిష్టమైనటువంటి శక్తులమ్మ అవి. ఆ శక్తుల్ని చదవాలంటే నేను యోగం లేదనట్ల, దానికి ముందు చాలా వాళ్ళు అనుష్ఠాన శక్తి చేసుకొని ఉండాలి. కాబట్టి ఇవన్నీ వైదిక శాస్త్రంలో చాలా ఉంటాయమ్మ. శ్లోకాలు, స్తోత్రాలు ఎన్నైనా చదువుకోవచ్చు. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, లలితా సహస్రనామం ఉంది. ఇవి మంత్రాలు కాదు, మంత్రాల కన్నా గొప్పవి. మంత్రాలు ఏంటంటే మాలాంటి బ్రాహ్మణులను చదువుతున్నప్పుడు డైరెక్ట్గా ఆ యొక్క కిరణాలు ఏవైతే దేవతా కిరణాలు మనకి భూమి మీద ప్రసరిస్తాయో ఈ మంత్రాలు దాంతో సంపుటీకరణమై మేము ఎవరి గురించి చదువుతామమ్మా మంత్రాలు? ఇప్పుడు దేవాలయంలో పూజారి ఉన్నారమ్మా, మీరు వచ్చారు, ఫలానా గోత్రము, వీరు బాగుండాలి, వీరికి అన్యోన్యత కలగాలి, సత్సంతానం కలగాలని దానికి తగ్గ మంత్రాలు చదువుతూ ఉంటాం. చదువుతూ ఉన్నప్పుడు పంచభూతాలు మీ గోత్రనామాలు వెంటనే మేము చదివే మంత్రాలు ఎక్కడో నక్షత్ర మండలాలు దాటి ఉన్న దేవతా కిరణాలన్నీ కూడా ఇవి మోసుకెళ్ళిపోతాయి. ఇవన్నీ మోసుకెళ్ళి వాళ్ళకి వినిపిస్తాయి. కాబట్టి ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మంత్రాలు మేము కూడా చదువుతామంటే ఓకే, చదవడం వల్ల వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఉంటుందేమో, కానీ దేవతా కిరణాలు వాటిని స్వీకరించదు. లౌకికంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సీఎంకి మనం ఇచ్చిన లెటర్ వెళ్ళాలంటే అంత ఈజీ అవుతుంది అమ్మ, చాలా ఉంటాయమ్మా దాని ప్రాసెస్లు. కాబట్టి ఈ కుబేరుణ్ణి ఈశాన్యంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ పెట్టుకోవడం ద్వారా, ఎందుకు పెట్టుకోవాలో నాకున్నటువంటి ఐడియాలజీతో పెట్టుకున్నానమ్మా. ఇంకా దీంట్లో ఏమన్నా విశేషం ఉంటే మనకు తెలియదు, కానీ పెట్టుకొని ఆయనకి రోజు ఎవరైతే కాస్త అగరబత్తి ధూపం వెలిగించి ప్రశాంతంగా ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అని ఎవరైతే అనుకుంటారో ఆయన ముందు నుంచొని ఉన్నంతలో వారు పని చేయకుండా ఏ దేవుడి ముందు కూర్చొని కుబేరాయ నమః, శివాయ నమః అంటే డబ్బులు కలిసి రావమ్మా. కష్టపడుతూ వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఎంతోమంది దేవతలను ఆరాధిస్తాం. మరి ఈ కుబేరుని ఆరాధించాలని మీరు అడిగారు కాబట్టి లెక్క ప్రకారం అయితే కనుక నేను ఈశ్వరునే ఎక్కువ ఆరాధిస్తూ ఉంటా చెప్పా కదా. ఆయన పక్కనే ఉంటాడు కుబేరుడు.
శివుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో అసలు కుబేరుడు ఫోటో పెట్టుకోకల్లా, ఏం పెట్టుకోకల్లా. ఆయన పరమశివ అని చెప్పి ఆయనకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి కదా, కొన్ని అందరికీ తెలిసినవి ఉంటాయి కూడా కొన్ని. నమస్తే అస్తు భగవన్ విశ్వవిశ్లాదే. శివాలయంలో అభిషేకం చేసేటప్పుడు కళ్ళారపకుండా శివుణ్ణి ఎవరైతే చూస్తూ ఉంటారో లక్ష్మీ కుబేరులు మిమ్మల్ని చూస్తారు. ఇంత విశేషమైనటువంటి ప్రాసెస్ ఉన్నప్పుడు ఇంకా ఫోటోలు ఎన్నెన్ని పెంచుకుంటూ పోతామమ్మా. దుమ్ము పడిపోతూ ఉంటుంది వాళ్ళకి, రోజు తొడవరు. వాడికి దీపారాధనలు కొంతమంది ఇళ్లలో కొన్నిసార్లు చేయరు. కాబట్టి ఇలా ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి. సరే, ఎవరైనా ఆత్మశుద్ధి కోసము చూడంగానే మా ఇంట్లో కుబేరుడు ఉన్నాడు, మాకు లక్ష్మీ కటాక్షం వచ్చేస్తుంది అనుకుంటే తప్పకుండా పెట్టుకోండి. పెట్టుకున్నందుకు వైబ్రేషన్ అయితే ఉంటుంది. వైబ్రేషన్ రావాలంటే మీరు దానికి తగ్గట్టుగా ప్రతిరోజు సాయంత్రము ప్రదోషకాల సమయంలో టీవీలో కావచ్చు, ఇంట్లో ఏదో ఒక బ్లూటూత్ ద్వారా కావచ్చు, కుబేర మంత్రం ఇందా నేను చెప్పింది వస్తుందండి. ఇప్పుడు చాలా విశేషంగా AI ద్వారా కూడా చూపిస్తున్నారు. ఒక్క పావు గంట అయినా 20 నిమిషాలైనా పెట్టుకుంటే ఆయన వింటాడు. మనకి వినకపోయినా ఆయన వింటాడు. ఆయన విని మీకు మీ ఇంట్లో మాత్రం చక్కగా శాశ్వతమైనటువంటి స్థిర లక్ష్మీ ప్రసాదాన్ని మీకు ప్రసాదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. వైబ్రేషన్ ఆయనకి ఇవ్వండి, ఆయన నుంచి మనకు వస్తుంది. అయితే గురుగారు లాఫింగ్ బుద్ధ అన్నట్టు చాలామంది అంటే ఆఫీస్ డెస్క్లో పెట్టుకుంటూ ఉంటారు, అలాగే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. ఇది ఇవ్వచ్చా గురుగారు? అవునమ్మా, చైనా వాడిది అది, మన ఇండియన్ వాళ్ళది కాదు అది. మన శాస్త్రాలు ఎన్నో దేశాలకు వెళ్ళిపోయినాయిగా. అక్కడ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ బుద్ధ అన్నారు చూసారా, ఆయన కుబేరుడిలానే ఉంటాడు కూర్చుంటే. మన కుబేరుడు కూడా అట్లాగే ఉంటాడు. కాదు, మన కుబేరుడు ఇంకొంచెం డిఫరెంట్గా చూపిస్తారు, దేవతా ప్రమాణాలతో వాళ్ళు చూపిస్తారు. కాబట్టి లాఫింగ్ బుద్ధ పెట్టుకోవద్దని ఎట్లా యద్భావం వేరే వాళ్ళకి మనం గిఫ్ట్ లాగా ఇవ్వచ్చా? ఎప్పుడు కూడా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు దేవత అంటే లక్ష్మీదేవి ప్రతిమలు కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రతిమలు కానీ, ఫోటోలు కానీ, లక్ష్మీదేవితో కూడుకున్న ఫోటోలు కానీ ఎవరికి ఇవ్వకూడదు. వెంకటేశ్వర స్వామివి కూడా ఇవ్వకూడదు. ఆయన లక్ష్మీనాథుడు. ఆయన ఇస్తే లక్ష్మీదేవి ఆయన వెనకాలే వెళ్ళిపోతుంది. గణపతిని జ్ఞానం వాళ్ళకి మంచి జరగడం కోసం ఇవ్వచ్చమ్మా. ఏదైనా సాధ్యమైనంత వరకు దేవతా స్వరూపాలని ఇవ్వకూడదని అంటారు. వాటిల్లో మనం గణపతిని ముఖ్యంగా ఇలాంటివి ఇవ్వచ్చు. గణపతి వరకు ఇస్తారు. ఆయన అన్నింటినీ తట్టుకునే స్వభావం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన వల్ల మనకి పోయేది వచ్చేది ఏం లేదు. ఆయన వల్ల జ్ఞానము సిద్ధిస్తుంది అంతే. అవతల వాళ్ళకి జ్ఞానం వెళ్తుంది. జ్ఞానం మనం ఎంతమందికైనా ఇవ్వచ్చు. కానీ మనం ఆరాధించే దేవతల్ని అసలు మీరు అన్నట్టుగా లాఫింగ్ బుద్ధ ఇవి ఎవరు ఇవ్వకూడదు. వీళ్ళుంటే మన ఇంట్లో పెట్టుకోవచ్చు, వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు. నిత్యము ఆయన దర్శనం చేసుకొని ఆత్మసంతృప్తి పడితే లక్ష్మీ కటాక్షం కంపల్సరీ కలుగుతుంది. కుబేరుణ్ణి ఏ దిశలో పెట్టుకోవాలి, ఎలా ఆరాధించాలి అనే విషయాలను చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.